నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సూచనలతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ రాజానాయుడు ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 పై స్థానికులకు అవగాహన కల్పించారు. దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రధాని మోదీ జీఎస్టీలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయంతో ఆర్థికంగా ఎంతో ఊరట కలుగుతుందని రాజానాయుడు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో చంచన్న, సాయి సునీల్, మునిశేఖర్ నాయుడు, రఘురామ యాదవ్, రాజేష్, అస్లాం, జిలానీ, దస్తగిరి, రాజశేఖర్, శివ దామోదర్, సెల్వకుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్లందరూ కూడా ఏదైతే జీఎస్టీ తగ్గిందో అది డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేట్టుగా సహాయం చేయాలనుకుంటున్నాము. మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే 10 మందికి చెప్పండి, 10 మందికి చెప్పండి. అన్ని వాటిల మీద ధరలు తగ్గాయి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ జీఎస్టీ సూపర్ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వాడుకునే మెడికల్ షాపులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 28% నుంచి డైరెక్ట్గా 5% తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు తగ్గిన రేట్లని ఏదైతే పేద మధ్యతరగతి పేషెంట్లు వస్తున్నారో వాళ్ళందరికీ డైరెక్ట్ మీరు ఎక్కడైతే గోడౌన్స్ దగ్గర తీసుకుంటారో ఆ ప్రాంతంలో గతంలో కన్నా ఏంటంటే అన్నిటికన్నా తక్కువ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు గోడౌన్స్ దగ్గర రండి చిన్నగా వచ్చాడు. నమస్తే బెట్ అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ ప్రోగ్రాంల సందర్భంగా మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మా క్లస్టర్ 28, 29 నాయకులందరం కలిసి ఇవాళ ప్రజలకు ఈ ప్రోగ్రాం గురించి వివరించేదానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మాన్యశ్రీ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఏదైతే ఈ జిఎస్టీ అనేది గతంలో 28% ఉందో ఆ స్లాబ్ని 18 చేయడం జరిగింది. అదేవిధంగా 18 స్లాబ్ ఉన్న దాన్ని 12 చేయడం జరిగింది. 12లో ఉన్న స్లాబ్ని 5%కి, మరి అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎక్కువగా వాడుకునే నిత్యావసర వస్తువుల మీద 0% కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారో అదేవిధంగా మన దేశ ప్రధాని కావచ్చు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక మంచి ఆలోచనతో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోబోతున్నారు. మనం ఏదైనా కూడా ఇప్పుడు తగ్గించిన ఏదైతే జిఎస్టీ ఉందో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కన్జ్యూమర్స్కి చేరే విధంగా మన అందరం కూడా దీన్ని కృషి చేయాలి. అదేవిధంగా షాపుల వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిన మంచి ప్రోగ్రాం ఉందో దాన్ని డైరెక్ట్గా ప్రజలకు అందే విధంగా వాళ్ళు కూడా తోడ్పడాలని తెలియజేస్తూ మేమందరం కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో తిరుగుతున్నాము. ప్రజలందరూ కూడా చాలా వివేకంతో మాకన్నా ముందే వాళ్ళు అన్ని కూడా తెలుసుకొని అదే ప్రతి ఒక్క వ్యాపారస్తుని కూడా వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఏమి నిన్న బాబు గారు అదేవిధంగా మోడీ గారు ఈ విధంగా జిఎస్టీ తగ్గించారు కదా, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు, చేయకపోతే చేయండి అని వాళ్ళే అడిగే ప్రశ్నలు వచ్చిన్నారు. కాబట్టి మనందరం కూడా మంచి నాయకుల్ని దీవిస్తాము. అదేవిధంగా మళ్ళీ కూడా వాళ్ళనే మనం ఆశీర్వదిద్దాము. ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలన్నా, మన దేశం ఉండాలన్నా
ఇలాంటి నాయకులు మనకి ఎంతో అవసరం. ఎందుకంటే ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు GST 2 ప్రోగ్రాం కింద నిత్యావసర వస్తువుల కాడి నుంచి బైకులు, ట్రాక్టర్లు, కార్లు, టీవీలు అన్నిటి మీద GST తగ్గింది. ముఖ్యంగా పేద మధ్యతరహా ప్రజలు వాడుకునే మందుల మీద 12%, 18% ఉన్న మందుల్ని ఏకంగా 5% తగ్గించడం జరిగింది. ఈ తగ్గుదలని ప్రజలకు 22వ తేదీ నుంచే ప్రతి మందుల షాపు వాళ్ళు, ప్రతి వ్యాపారస్తులు ప్రజలకు అందజేయాలని, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నాము. ప్రజలందరినీ కూడా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి నేతృత్వంలో ఈ 28వ డివిజన్, 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ, జనసేన, BJP కూటమి నాయకులందరూ కలిసి ఈ ప్రోగ్రాంని దిగ్విజయంగా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.